గత ప్రభుత్వం మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడిపింది. అప్పట్లో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేటువంటి మద్యం పాలసీని రద్దు చేసేసి ప్రభుత్వమే అన్నీ నడిపే విధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సారాయి దుకాణం గతంలో ఎప్పుడో ఉండేవి. దాని తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారే వాటిని చూపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11ంటికి తెరుచుకుంటే రాత్రి 8 గంటలకల్లా క్లోజ్ అయిపోతాయి. ఒకందుకు మంచిదే, ఎందుకంటే అర్ధరాత్రి దాకా తప్పతాగి రోడ్ల మీద దొరలాడుతూ వచ్చే పోయే వాళ్ళని హింసించుకుంటూ ఉంటారు. కానీ ఆగినాయా అంటే ఆగలేదు కదా. 8ంటికి క్లోజ్ చేసి పక్క నుంచి బ్లాక్లో అమ్మారు కదా. అంటే ప్రభుత్వం వాటిల్లో కూడా బ్లాక్లో అమ్మారంటే అమ్మారు, ఇది వాస్తవమే, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే మద్యం కూడా భారీ రేట్లతో ఉండటం, సరైనటువంటి బ్రాండ్లు దొరక్కపోవటం, అడ్డదిడ్డమైనటువంటి బ్రాండ్లు, నోబెల్ ప్రైజులు, ప్రెసిడెంట్ మెడల్లు, 7 స్టార్, పవర్ స్టార్ విస్కీలు, ఇలాంటి దారుణమైనటువంటివన్నీ చూసిన ఏపీ ప్రజలకు నాణ్యమైనటువంటి మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తాము అని చెప్పింది కూటమి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చింది, మద్యం పాలసీ మార్చింది, ప్రైవేటు వ్యక్తులకి లాటరీ పద్ధతి ద్వారా అప్పచెప్పింది. ఇంకేముంది, మరలా ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం దుకాణాలను ప్రభుత్వం ఇస్తుంది కదా. మద్యం పాట పాడుకుని మనకు ఒక లాటరీలో ఒక షాప్ తగిలినా చాలు భారీగా సంపాదించేయచ్చు అని చెప్పి ఆశపడినటువంటి షాపు ఓనర్లకి షాకే తగిలిందని చెప్పి ఇటీవల తెలుస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, అనుకున్నటువంటి మేర ఎవరు మద్యం కొనట్లేదంట. గతంలో రేటు ఎక్కువైనా కుప్పలు తెప్పలుగా కొని తాగి పడిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మద్యం రేటు తగ్గినా కూడా పెద్దగా కొనట్లేదంట. ఇది ఒక ఎత్తు అయితే, ఈ ట్యాక్సులన్నీ తీసుకొచ్చి మానెత్తినేస్తున్నారు. వినియోగదారుడి మీద పెద్దగా ట్యాక్సులు వేయకుండా వాళ్ళకి ఏదో మేలు చేసినట్టు మానెత్తినేస్తున్నారని చెప్పి దుకాణదారులు చాలా ఫీల్ అవుతున్నారంట. ఇక మూడో అంశం ఏంటి అంటే, 20% మార్జిన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 10% లోపే ఇస్తుందంట. చెప్పిన విధంగా 20% కనుక ఇవ్వకపోతే దుకాణాలు నడపలేము, వీలైతే మూసేసి ఇంట్లో కూర్చుంటాం, లేదంటే నష్టాల్లో నడపటం, ఇది తప్పితే మాకు వేరే దారి లేదని చెప్పి మద్యం దుకాణాలకు సంబంధించిన యజమానులు దాదాపుగా చాలామంది ఓ మీటింగ్ పెట్టుకున్నారంట. త్వరలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాము, చర్యలు తీసుకోకపోతే షాపులు మూసేస్తామని చెప్పి చెప్తున్నారంట. మరి ఇంత బాధపడుతున్నారు. గతంలో మరి టెండర్లు దక్కినటువంటి వెంటనే కిడ్నాపులు చేయటం, మాకు కావాలి షాపు, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పడం, మరి ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా మారిందనేది చూడాలి. మరి మద్యం అయితే గట్టిగానే ప్రభుత్వానికి రివర్స్లో తగిలేటట్టు అయితే కనిపిస్తుంది.